కంగారు పడాల్సింది ఏమీ లేదండి. కాసేపట్లో స్ప్రోలోకి వస్తారు. రాత్రంతా రెస్ట్ లేకుండా స్టవ్ దగ్గరే ఉండటం వల్ల ఆ వేడికి బాడీ డీహైడ్రేట్ అయింది. అంతకు మించి వేరే కారణం లేదు. ఇవాళంతా లిక్విడ్సే ఎక్కువ ఇవ్వండి. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. రెస్టారెంట్లో వంట వాళ్ళంతా ఏమయ్యారు? నేను ఫోన్ చేసి కనుక్కున్నాను జయమ్మ. రేపే కాంపిటీషన్ అంట. అందులో సెలెక్ట్ అయితే ఫారెన్లో కూడా మన రెస్టారెంట్లు పెట్టడానికి పెట్టుబడి ఫారినర్సే పెడతారంట. ఇది ఏజే డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకని రాత్రంతా మేలుకొని కష్టపడాలా? రాత్రంతా రాకపోవడానికి కారణం వేరేదుందిలే జయమ్మ. ఏమిటది? భాను మళ్ళీ వచ్చింది కదా, అందుకే ఇంటికి రావడం ఏజేకి ఇష్టం లేక అక్కడే ఉన్నారేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏజేకే గనక ఇష్టం లేకపోతే నేను తపస్సు చేసిన భానుని ఇంటికి తీసుకొచ్చేవాడే కాదు. విడాకుల దాకా వెళ్లినవాడు ఇంటికి తీసుకొచ్చాడంటేనే భానుని క్షమించాడని అర్థం అవుతోంది. బయటికెళ్లిన మగవాడికి బిజినెస్ లో ఎన్నో రకాల ఒత్తిళ్లుంటాయి. అవన్నీ ఇంట్లో కూర్చుని మేకప్ లేసుకుని తిని కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇదిగో వెళ్ళి మందులు తీసుకురండి. వెళ్ళండి. వాళ్ల గురించి నాకన్నా ముందు నీకే తెలుసు. ఎలాంటి వాళ్ళో ఏం మాట్లాడతారో నువ్వు ఏనాడు నాతో చెప్పలేదు. అది నీ సంస్కారం. వాళ్ళకా సంస్కారం లేదు. నువ్వేమీ బాధపడకు. వాళ్ళ మాటలు నాకేమీ కొత్త కాదు జయమ్మ. నేను బాధపడేది అందుకు కాదు. ఏజే ఎంత ఒత్తిడికి గురి కాకపోతే ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటారు? నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన్నిలా ఎప్పుడు చూడలేదు. అందుకే చాలా బాధగా ఉంది. బాధపడకు బాను. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు కదా, కాసేపట్లో లేస్తాడు. నేను ఈ లోపు ఏదైనా జ్యూస్ రెడీ చేస్తాను. నువ్వు ఇక్కడ కూర్చొని జాగ్రత్తగా చూసుకో. మీ మనసులో స్థానం సంపాదించుకోవడానికి ఏం చేయాలో నాకు తెలిసేది కాదు. ఇప్పుడు నాకు ఒక అవకాశం దొరికినట్టు అనిపిస్తుంది. మీ కలని నిజం చేయడానికి నా వంతు సహకారం మీకు అందిస్తాను. మీ కలని నిజమయ్యేలా చేస్తాను. ఏమైంది? మిక్సీ ఆన్ అవ్వట్లేదు. జవాబు చెప్పవేంటి? తిక్క తిక్కగా ఉందా? మీరేగా 10 నిమిషాలు నోరే విప్పొద్దన్నారు. మీరు చెప్పిందే పాటిస్తున్నాను. అన్నీ మీరే అంటారు. ఇంకా 2 నిమిషాలుంది. మూసుకోమంటారా, మాట్లాడమంటారా? అన్నీ నేను చెప్పినట్టు వింటే బానే ఉండేది. సరే చెప్పు, మిక్సీకి ఏమైంది? పాడైంది. వాట్?
పొద్దున్నే దుకాణం పెట్టింది. ఛ, ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. నేనేదో ఒకటి చేస్తాను. ఎక్కడికి? ఎక్కడికో. ఏం చేయడానికి వెళ్ళింది? ఏదో ఒకటి చేసి చెడగొట్టడానికే వెళ్ళుంటుంది. కరెక్ట్. టట్టడాయ్. ఏం చేసావు? ఏదో ఒకటి చేశాను. సూపర్ ఉంది. నేను తీసుకొచ్చిన ఆవకాడోలోని ఇంత టేస్ట్ ఉంది తెలుసా? అదిరిపోయింది. నిజంగా అద్భుతంగా ఉంది నాన్న. ఇంక మీరు గెలిచినట్టే. ముందు ఎగరటం ఆపు. మనం అప్పుడే సంతోషపడకూడదు. ఇప్పుడు చేసింది రిహార్సల్స్ మాత్రమే. రెండోసారి చేసిన సేమ్ టేస్ట్ రావాలంటే ఇంకోసారి ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను పెడతాను. అదేంటి, ఇందాక నేను ఆన్ చేస్తే ఆన్ కాలేదు, నువ్వు చేస్తే ఆన్ అయింది? అదేలా? ఇందాక మాత్రం కరెంట్ ఆఫ్ చేశాను. మరి ఇందాక మిక్సీ పొద్దున్నే దుకాణం పెట్టిందన్నా? అవును, పాడిందన్నావు కదా. మీ విజయంలో నేను కాస్త భాగం పంచుకోవాలని. తీసుకోండి. పందుల్లో మనమే గెలవాలా? పక్కోడు గెలుస్తా ఉంటే సప్పట్లు కొట్టడానికి కాదు మనం వెళ్ళేది. అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు చేస్తా ఉంటే పక్కోళ్ళు సప్పట్లు కొట్టాలా? ఆ సప్పట్ల కోసం నేను ఏమైనా చేస్తాను. నేను గెలవడం కోసం అవసరమైతే ఏజేని చంపేస్తా.
ఏరా బామ్మర్దే ఎట్టా చెప్పాను నువ్వు సూపర్ హే. అదే ఆ. హారతి తీసుకోండి. ఏజే గెలవాలని కోరుకుని మీరు హారతి తీసుకోండి. ఏజే గెలవాలని మాకెప్పుడూ ఉంటుంది. అందుకే మేము ఏజే ప్రొఫెషన్లో అడ్డు తగలడం గాని వేలు పెట్టడం గాని చేయకుండా మా పని మేం చేసుకుంటాం. చాలా సంతోషం. ఇంటి కోడళ్ళు అలాగే ఉండాలి. మీ భర్తని మీరు చూసుకోండి, నా భర్తని నేను చూసుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్ ఏజే. మీరే గెలవాలని కోరుకుంటున్నాం. మీరే గెలుస్తారు. థ్యాంక్ యూ. అదేమిటి నాన్న, యుద్ధానికి వెళ్ళేటప్పుడు భార్య భర్తకు బొట్టు పెట్టదా? ఇది అంతే. ముఖ్యమైన పని మీద వెళ్ళినా, ఇలాంటి పోటీలకు వెళ్ళినా తన భర్త గెలవాలని ప్రతి భార్య కోరుకుంటుంది. అలాంటి గెలుపుని అడ్డుకుంటావేమిటి? బొట్టు పెట్టించుకో నాన్నా. భార్య సంకల్ప బలవే భర్తకు శ్రీరామ రక్ష. కాదనకు. ఎవరి మాట వినని ఏజే భాను చేత బొట్టు పెట్టించుకోవడం ఏంటి? ఏదో కెమిస్ట్రీ జరుగుతోంది. హాస్పిటల్ నుంచి గమనిస్తూనే ఉన్నా. పాత ఏజేలా లేడు, కొత్త ఏజేలా ఉన్నాడు. తన కోసం పాయిజన్ తాగిందని సింపతి అయి ఉంటుంది. నేను బయలుదేరతా జయమ్మా. ఒక్క నిమిషం ఏజే. భాను, వెళ్ళి ఏజేకి ఎదుర్రా. ఏంటిది జయమ్మ? ఏజేకి ఇలాంటి వాటి మీద కన్నా తన శక్తి సామర్థ్యాల మీదే నమ్మకం ఎక్కువ కదా. లైఫ్ లోకి వచ్చి ఇబ్బంది పెట్టింది చాలదా, ఇంకా ఎదురొచ్చి మరి పనిని చెడగొట్టాలా? మీ మొగుళ్ళు పని మీద వెళ్తుంటే మీరెదురు రాకండి. పక్క వాళ్ళకెందుకు బోర్డు సలహాలు ఇస్తారు? ఎవరిష్టం వాళ్ళది. ఇది నీ సంతోషం కోసం కాదు నాన్న, మా తృప్తి కోసం. భాను, వెళ్ళమ్మా. అదేంటి, మనకంటే ముందే బయలుదేరారు కదా. ఏజీ రాలేదేంటి జయమ్మ?
అవును కదా, ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ పోటీలో పార్టిసిపేట్ చేయాలని అంత కష్టపడి టైంకి చేరకపోవడం ఏంటి? ఏజే పంక్చువల్ గా రావాలి కదా. మీరిక్కడున్నారేంటి? మా రెస్టారెంట్ లో పనిచేసే చెఫ్లు కదా మీరు. అది అప్పుడు, ఇది ఇప్పుడు. వీళ్ళిప్పుడు నా దగ్గర పనిచేసే చెఫ్లు. ఏజే రాణి, మీ చెఫ్ల మొహాల మీద చెప్పులు పడతాయి. ఇలాంటి టైంలో ఆయన్ని మోసం చేసి ఇక్కడ చేరతారా? మీకంటే కుక్కలే నయం. ఛీ! వీడెవడు దొంగోళ్లు పట్టేలా ఉన్నాడు? వీడేంటి ఆ దొంగ కోళ్లని బతికుండగానే తినేసి బకాసురుడి బామధ్యలా ఉన్నాడు. ఏజే రానివ్వండి, మీ అందరికీ ఉంటుంది. బావా, ఇంత కారం ఎట్టిపోయిందేంటి బావా? ఇన్నావా? నువ్వు దొంగ కోలు పట్టేవాళ్ళ ఉన్నావట. విన్నాను. పాపం పాప ఏజే వస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉందలేరా. ఏజే రెస్టారెంట్ తరపు నుంచి రిప్రజెంట్ చేసేవారు ఎవరైనా ఉంటే మీకు కేటాయించిన ప్లేస్లో రెడీగా ఉండాలి. పిలుస్తున్నారు, తొందరగా చెయ్యి. అదేంటి నాట్ రీచబుల్ అని వస్తుంది? అక్కడి నుంచి ఎవరో రారు గాని మమ్మల్ని మొదలెట్టమంటారా? ఏజే రెస్టారెంట్ నుంచి ఎవరూ రాలేదా? వచ్చారు. చూసారా,
మీకు కొట్టాల్సిన చప్పట్లు ఇంకెవరికో కొడుతున్నారు. ఇంకా ఇక్కడ ఎందుకు, వెళదాం పదండి. కంగ్రాచులేషన్స్ టు ఏజే రెస్టారెంట్. ఏజే ఏజే రా చూడు, టేస్ట్ చూడు ఏజే. నువ్వు రోలుకు రుద్దింది వేపాకు రసమేనా అక్క? ఎలా జరిగింది? మన ప్లాన్ అంతా ఎలా రివర్స్ అయింది? మీరు రాసిన వేపాకు రసం ఏమైందా అని ఆశ్చర్యపోతున్నారా? సింపుల్, కడిగేస్తే పోయింది. మీరు నా మీద కోపంతో ఏజేని ఓడించాలని చూశారు. నేను మీ మీద కోపం పెట్టుకోకుండా ఏజేని గెలిపించాలని చూశాను. మీరు కరెక్టా, నేను కరెక్టా? ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నువ్వే కరెక్ట్. ఎలాగైతేనే ఏజే గెలిచారు, అది మాకు సంతోషమే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఏజే. థ్యాంక్ యూ. అగ్రిమెంట్ మీద సంతకం చేయండి. అలాగే. ఇక్కడ సైన్ చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మాకు చెప్పే మిగిలింది. అంతా రోలేసేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అప్పలకొండ,
ఏం చేస్తాను, ఇన్నాళ్ళు నేను మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకునే సమయం వచ్చింది కదా, అందుకే పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని వద్దాం అనుకుంటున్నాను. అందుకు ఇంకా టైం ఉందిలే జయమ్మా. అదేమిటి, అంతా సరైపోయింది కదా. ఓహో, పిల్లలు పుట్టేదాకా ఆగమంటున్నావా? నా బతుకు అదొక్కటే తక్కువ. అదేమిటి అంత మాట అన్నావు? మరి తలుపులేసుకున్నారు? తలుపేసుకున్నాకే తలకిందులైపోయింది. అంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు జయమ్మా. తిట్టాడా? నిన్ను తిట్టాడా? వాణ్ణి గెలిపిస్తే తిట్టాడా? ఒకవేళ ఓడిపోతే ఏమయ్యేది అని తిట్టారు. అది ఓడిపోయినప్పటి సంగతి. నువ్వంత కష్టపడి గెలిపించి అంత పెద్ద అవకాశం వచ్చేలా చేస్తే తలుపేసి మరీ తిట్టాడా? అసలు తలుపెందుకేశాడు మరి? లోపల తిట్టే తిట్లు బయటికి వినిపించకూడదని. మరి ఇందాక నువ్వు కోడళ్ల ముందు చేసిందంతా నా పెర్ఫార్మెన్సే. మనిద్దరం మహానటులం కదే, నా ముందే నీ పర్ఫార్మెన్స్ చూపించాలా? ఏం చేయను, ఆ కోత్రీలు 3 monkeys లా అక్కడే ఉన్నారు కదా, తప్పలేదు జయమ్మా. ఇంతకన్నా ఒక భార్యగా నువ్వేం చేస్తే ఆ బండరాయి కరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నువ్విందాక చెప్పిన అబద్ధమే నిజం చేయలేవా? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు కదా భాను. అసలు నేనేం చెయ్యాలన్నా ఆ కోడళ్ళు పడనీయడం లేదు జయమ్మా, అడుగడుగున అడ్డుపడుతున్నారు. అవును, అది నాకు కూడా అర్థమవుతోంది. ముందు వాళ్ళని సెట్ చేయాలి. వాళ్ళ మధ్య ఎలాంటి అసూయ ఉన్నా నా విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్కటైపోతున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళ ముగ్గురు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తా. హౌవా, కలిసిమెలిసి ఉండేవాళ్ళని విడదీస్తావా? లేకపోతే వాళ్ళ వల్ల మేమిద్దరం విడిపోయేలా ఉన్నాం. నా గురించి లేనిపోనివి చెప్పి ఏజే మనసు విరిచేస్తున్నారు. ఇవాళ పోటీలో కూడా మీరు గమనించే ఉంటారు. అదైతే నిజమే, ఒప్పుకుంటాను. ఇది ఒప్పుకోండి జయమ్మా. ఇన్ని రోజులు నా ఏడుపేదో నేను ఏడవాలనుకుని వాళ్ళెంత ఏడిపించినా పట్టించుకోలేదు. పెళ్ళయ్యి సంవత్సరం అవుతున్నా ఇంకా ఇంకా నన్ను కాల్చుకు తింటున్నారు. నా ఓపిక చచ్చిపోయింది. ముగ్గురు కోడళ్ళని నేను ఆడుకోవడం మొదలు పెడతాను. ఇక్కడి నుంచి నా ఆట ఎలా ఉంటుందో మీరే చూడండి. కంగ్రాచులేషన్స్. మీ నాన్నే గనక నాకు గురువై ఉండకపోతే ఈ పాటికి నీ గుండు 2 ముక్కలై ఉండేది. పాపం బావ, నెత్తి మీద జుట్టు ఊడింది, పరపతి మొత్తం తిరుపతి గోండులా మారింది. ఇలాగే ఉంటే అప్పల నరసయ్య హోటల్లో చిప్పలు మాత్రమే మిగులుతాయేమో బావా. గడ్డ పెరుగులా ఉండేవాడివి, వెన్న తీసిన మజ్జిగలా మిగిలేవు. బూడిదేం కాదు, ఓ అడుగాడు ముందేసాడు, ఓ అడుగు నేను వెనకేసాను. ఆ టైం బాగుండి ఇవాళ ఆడిదయ్యింది, ఆడిని గెలిపించింది ఓ ఆడదయ్యింది. మనకే టైం రాకుండా పోతుందా? మనం ఒక అడుగు ముందుకేయలేకపోతామా? చెరువులో బియ్యం పోసి తూములో మంట పెట్టినట్టుంది. ఏటి బావ ఇదే? ముగ్గురు చెప్పులెట్టుకుని నువ్వు చేయలేని పని ఇంట్లో వంట చేసుకుని ఆడి పిల్లని చేసి చూపెట్టింది. నువ్వేమో చుట్ట కాల్చుకుంటూ చుట్టూ చూసుకుంటూ కూకున్నావు. నీ చేతిలో ఏముంది బావా?
కొంపదీసి బాను కొత్త ఉంటామని మొదలుపెట్టి ఇల్లు తగలబెడుతున్నా ఏంటి? జయమా, జయమా,